పేపర్ లీక్ అయితే మినిస్టర్ రిజైన్ చేయడం ఏంట్రా కామెడీగా. ఆయన పిల్లలు సూసైడ్ చేసుకుంటే మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయాలి? లెట్స్ సే పంట బాలేదని ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే అగ్రికల్చర్ మినిస్టర్ రిజైన్ చేయాలా? ఇలాంటి క్వశ్చన్స్ కి సింపుల్ గా ఆన్సర్ ఇస్తా. పేపర్ డైరెక్ట్ గా ధర్మేంద్ర ప్రధాన్ లీక్ చేయనప్పుడు ఆయన రిజైన్ చేయకూడదు. అకార్డింగ్ టు లా హీ ఈస్ నాట్ ఎ ప్రూవెన్ క్రిమినల్. కానీ ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు ఇండియన్ హిస్టరీ అబిట్ 1956లో అప్పటి రైల్వే మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు అరియాలూర్ ట్రైన్ ఇన్సిడెంట్ తర్వాత రిజైన్ చేశారు. ట్రైన్ వెళ్తున్న బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల ఆల్మోస్ట్ 200 పీపుల్ చనిపోయారు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ బ్రిడ్జ్ ఫిట్ గా ఉందని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ బ్రిడ్జ్ మీద ట్రైన్లు వెళ్తున్నాయి. అప్పుడు ఇది గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ మిస్టేక్. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎందుకు రిజైన్ చేశారంటే నైతిక బాధ్యత వహిస్తూ. ఓకేనా. సెకండ్ 1999 ఆగస్ట్ లో వెస్ట్ బెంగాల్ దగ్గర జరిగిన గైసాల్ ట్రైన్ కొలిజన్ వల్ల ఆల్మోస్ట్ 300 పీపుల్ చనిపోయారు డ్యూ టు సిగ్నలింగ్ ఎర్రర్. అంటే అప్పుడు రైల్వే మినిస్టర్ నితీష్ కుమార్ స్వయంగా టెలికాం రిపోర్టర్ లో తప్పుడు సిగ్నల్ ఆయన స్వయంగా ఇచ్చిందని కాదు, కానీ సిగ్నలింగ్ ఎర్రర్ జరిగినప్పుడు ఆయన మినిస్ట్రీలో ఉంది కాబట్టి ఆయన నైతిక బాధ్యత వహిస్తూ మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రిజైన్ చేశారు. లాస్ట్ 1993లో ఇండియన్ ఎయిర్లైన్స్ క్రాష్ జరిగినప్పుడు దాన్ని నడుపుతుంది ఏవియేషన్ మినిస్టర్ మాధవరావు స్కిందియా గారు కాదు, కానీ ఏవియేషన్ కి ఆయన మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆపరేషన్స్ ఫెయిల్యూర్ కి నైతిక బాధ్యత వహిస్తూ మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిజైన్ చేశారు. అలా క్యూ పెట్టుకుంటూ వెళ్తే ఎన్నెన్నో ఉంటాయి. అండ్ చాలా మంది నైతిక బాధ్యత వహిస్తూ తీసుకుంటున్నారంటే ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి పర్సనల్ రీజన్స్ అని చెప్పి కూడా రిజైన్ చేస్తూ ఉంటారు. బట్ నైతిక బాధ్యత అన్న కాన్సెప్ట్ ఇలా వర్క్ అవుతుంది. మరి సిస్టమ్ ఫెయిల్ అయిన ప్రతిసారి మినిస్ట్రీస్ ఉన్న మినిస్టర్స్ రిజైన్ చేసుకుంటూ వెళ్తా అంటే కుదురుతుందా? అసలు యూనియన్ మినిస్టర్స్ ఉన్నదే సిస్టమ్ ఫెయిల్ కాకుండా చూసుకోవడానికి. మరి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలా వద్దన్న టాపిక్ మీదకి వస్తే అకార్డింగ్ టు లా హీ ఈస్ నాట్ ప్రూవెన్ గిల్టీ, బట్ ఇన్ మై ఒపీనియన్ హీ షుడ్ 100% రిజైన్. ఈ ఇయర్ నీట్ పేపర్ లీక్ ఏదైతే అయిందో ఇది ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ 2 years బ్యాక్ యూసీజీ నెట్ ఎగ్జామ్ 2024 లో లీక్ అయింది, ఆ తర్వాత రీస్కెడ్యూలింగ్ కూడా అయింది. సో ఈ 2 years లో మీరేం నేర్చుకున్నారు? సరే 2 years తక్కువ టైం అనుకుందాం, ఆల్మోస్ట్ 5 years నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఇలాంటి రికరింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయన్న విషయం మీకు తెలిసినప్పుడు ఇది జరగకుండా మీరు ఏం చేశారు? లీక్ అయిన తర్వాత గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ మేము నమ్మిన టీచర్స్ ఎవరో లీక్ చేశారని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. సో దిస్ ఇస్ అన్ అటర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్. ఇప్పటిదాకా జరుగుతున్న డ్యామేజ్ సరిపోలేదన్నట్టు దీని మీద ప్రొటెస్ట్ చేస్తున్న ఇండియన్ యూత్ కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఓపెన్ టెలివిజన్ షోలో ఒక రిపోర్టర్ మిమ్మల్ని అడిగినప్పుడు యూ టర్మ్ దమ్ యాజ్ బి టర్మ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇలాంటి స్టేట్మెంట్ ఒక యూనియన్ మినిస్టర్ దగ్గర నుంచి వచ్చినందుకు రిజైన్ చేయాలి. నో మినిస్టర్ షుడ్ బి సర్వింగ్ దిస్ కంట్రీ విత్ ద ఆడాసిటీ టు కాల్ ద ప్రొటెస్టర్స్ యాజ్ యాంటీ నేషనల్స్ అండ్ టెర్రరిస్ట్స్. అలాంటి స్టేట్మెంట్ ఒక యూనియన్ మినిస్టర్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన డిజిగ్నేటెడ్ పవర్ లో ఉన్నారంటే ఇండియాకి డెమోక్రసీ మీద వాల్యూ ఉండదు, అలాగే వచ్చే తరాలకు మీ మీద హోప్ ఉండదు. లాస్ట్ పాయింట్, ఆయన రిజైన్ చేస్తారా లేదా అన్న టాపిక్ పక్కన పెట్టి అకౌంటబిలిటీ తీసుకుంటారా లేదా అన్న టాపిక్ కూడా పక్కన పెట్టి ఆల్రెడీ సూసైడ్ చేసుకున్న పిల్లల గురించి కూడా పక్కన పెట్టి ఒక సీనియర్ ఇంజనీర్ అండ్ వాల్యూడ్ పర్సన్ ఇన్ ద కమ్యూనిటీ ఈస్ బీన్ ఆన్ హంగర్ స్ట్రైక్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 20 days. ఇక్కడ బీహార్ లో మారుమూల గ్రామంలో కనిపించకుండా చేస్తున్న ప్రొటెస్ట్ అయితే కాదు కదా, మీకు తెలుస్తుంది కదా ఏం జరుగుతుందో. ది లీస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈస్ టు కమ్ ఆన్ one-on-one డిస్కషన్. 20 days నుంచి హంగర్ స్ట్రైక్ చేస్తుంటే ఒక్క పర్సన్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చి one-on-one డిస్కషన్ కి ఇప్పటిదాకా పెట్టలేదు. అంత స్పైన్లెస్ గా ఉన్నప్పుడు మీకు ఎందుకు పవర్? ఐఎమ్ సిన్సియర్లీ హోపింగ్ అండ్ ప్రేయింగ్ దట్ బిఫోర్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు సోనమ్ వాంగ్చుక్ సర్, ఎనీ గవర్నమెంట్ లెడ్ పర్సనల్ షుడ్ కమ్ ఆన్